ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మా దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచు ఉన్నవి. నేటి ఆరాధన ప్రారంభించుకున్నట్టుకు గాను అందరము కూడా లేచి నిలవబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి మన ఆరాధనను ప్రారంభించుకుందాం. పితృ పుత్ర చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగు నెరవేరుచున్నదో అలాగుననే భూమి యందును నెరవేరునుగాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారమును దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరును మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో అందరము కలిసి దేవుని స్తుతించుకుంటూ మన వేగీతాల పాటల పుస్తకము నుండి 3వ పాట, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గుని యాడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుట కూడరే, మట్టితోనే మమ్మునెల్లా మానవులుగా సృజించెను. ఇట్టి శక్తుడవు ప్రభువే మెచ్చుగా మది
పీఠ మెదుట కూడరే పుట్టగిట్ట చేయతానై నాటి దేవుని శక్తిని పట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠ మెదుట కూడరే మేటి సంగీతంబులుపై మింట నారవ మోందనో చాటరే వేళ్ళనోళ్ళ సానుతు ప్రభు వందనో భీకరుండవు మా యెహోవా పీఠ మెదుట కూడరే మిక్కిలి కష్టంబులతో మితికి పొందను దిక్కులేని గొర్రెలాట్లు తిరుగజేర్ప మందను భీకరుండవు మా యెహోవా పీఠ మెదుట కూడరే ఏకమై సాంగపడి సర్వేశ్వరుని గొని యాడరే భీకరుండవు మా యెహోవా పీఠ మెదుట కూడరే దేవునికి మహిమ. దయచేసి అందరూ కూర్చుండాలని మనం చేస్తున్నాను అండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుండి 17 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగమును సహోదరి కుప్పుల లక్ష్మి గారిని చదివి వినిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. పిమ్మట స్తుతిలో ఆరాధనలో మరి నిశ్చల్ బాబుని ఉన్న పాప నడిపించాలని మనం చేస్తున్నాను. ఆ పిమ్మట విజ్ఞాపన ప్రార్థనలో సహోదరి బి చిన్ని ఆంధ్రయ్య గారిని ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తుంటున్నాను. మొదటిగా దేవదేవునికి వందనాలండి. సంవత్సరం పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే సంఘం అంతటికి వందనాలు చెల్లిస్తున్నామండి. దేవాదేవుడు ఈ దినం మన కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు చదువుకుందామండి. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఆ వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి
పాడెన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించెను. అందరూ భయంక్రాంతులై మనలో గొప్ప ప్రవర్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయందంతటను చుట్టుపట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరమంతా నీవేనయా
మొదటగా దేవుడికి వందనాలండి. సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు, సంఘమంతకి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం స్తోత్రం. స్తుతి పరిశుద్ర 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 దయగల తండ్రి, ప్రేమగల దేవ నాయన, మీ పరిశుద్ధని పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉండి మమ్మల్ని పరిపాలించిన దేవ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన, ఇదిగో నాయన మరొక నూతన దినాన్ని ప్రభు నాయన, ఈ విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రభా పాపాత్రాలను ప్రభు నన్ను క్షమించినాయన. ఏ మంచితనం నాలో లేదు ప్రభు నాయన. అయినప్పుడు దేవ నికృపతో నాయన నన్ను ప్రేమించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. ఈ సమయం నాకు ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. అయ్యా నాయన, ఇదిగో నాయన ఈ యొక్క 5 మాసాలు కూడా తండ్రి నాయన మా జీవితాల్లో తండ్రి నాయన మీరు మమ్మల్ని పోషించి నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన తండ్రి నాయన, లోకరక్షకుడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆది అంతమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు నాయన. అయ్యా ఈ సమయంలో ప్రభు ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకిస్తున్న వాడో మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన, ఈ ప్రపంచం అంతటి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాయన, ఎంతో నాయన తండ్రి భయంకరమైన రోజుల్లో మేము ఉన్నాం తండ్రి నాయన. యేసయ్య తండ్రి నాయన, అయ్యా మీరేనాయన మీ కృపలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ భయంకరమైన తండ్రి ఈ వైరస్ తండ్రి నాయన ఎంతోమంది కుటుంబంలో ప్రభు నాన్న కన్నీరు ప్రభు ఏమైనా వేదన దుఃఖము తండ్రి నా ప్రభు నా తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ వైరస్ బారితో నాయన పడి నాయన ఎంతోమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఉన్నారు ప్రభు నాయన. అయ్యా తండ్రి వారి కుటుంబంలో ఓదార్పునివ్వండి ప్రభు, ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు నాయన. అయ్యా ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు తండ్రి, తల్లిదండ్రులు బిడ్డలు పోగొట్టుకున్నారు ప్రభు. బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి కుటాన్ని మీరు దర్శించండి దేవా, ప్రతి కుటాన్ని మీరు ఆదరించండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాం ప్రభు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు దేవా, మీకు వందనాలు తండ్రి నాయన. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవా మీకు వందనాలు తండ్రి. సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు నాయన. అయ్యా నీ నామములో ప్రార్థించగా తండ్రి నాయన మా ప్రార్థనలన్నీ కూడా మీరు వింటున్నారు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. గడిచిన సంవత్సరం ప్రభు నా తండ్రి నాయన, ఇదిగో ప్రభు మా సాత్విక సంఘాలు తండ్రి, అయ్యా మా సంఘము మా దైవ సేవకులు కూడా మేమందరం కూడా ప్రార్థించుగా తండ్రి నాయన. అయ్యా ఈ సంవత్సరంలో ప్రభు ఎన్నో తండ్రి నాయన ఇక వైరస్కి నాయన ఎన్నో మెడిసిన్ మీరు ఇస్తున్నారు ప్రభు నాయన తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఈ టీకాలన్నీ నాయన అన్ని విషయాలు కూడా తండ్రి నాయన మీరు మార్గాలు తెరుస్తున్నారు దేవా, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. కృపగల తండ్రి నాయన, అయ్యా మేము మొరపెట్టుగా తండ్రి నాయన ప్రతి మొరని మీరు ఆలకిస్తున్నారు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు తండ్రి. ఆలోచనకర్త మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఈ వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అయ్యా ఆసుపత్రిలో తండ్రి ఎంతోమంది బిడ్డలు తండ్రి నాయన తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రభు, వారందరూ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. పరిపూర్ణ ఆరోగ్యం శక్తిని మీరు దయచేయండి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నాన్న మా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు, అయ్యా దేశ నాయకులు దేశ పెద్దలను జ్ఞాపకం చేసుకొని ప్రభు నాయన, మా ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలన. అయ్యా మీ జ్ఞానంతో మీరు నడిపిస్తున్నారు దేవా, మీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా మీరు ఇంకా మీ జ్ఞానం ఇవ్వండి ప్రభు నా తండ్రి నాయన. అయ్యా నాన్న ఇదిగో తండ్రి ఏ విధంగా పరిపాలించాలో ప్రభు నాయన. అయ్యా ఇటువంటి నా తండ్రి ఈ భయంకరమైన దినాలు ప్రభు నాయన నాయన ఏ విధంగా తండ్రి జ్ఞానాన్ని మాకు నాయన మీరు అనుగ్రహించండి ప్రభు. అయ్యా మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా, మీకు వందనాలు నాన్న. ప్రజలకు ఉపయోగపడేలాగా మీరు ఆ సహాయం దయచండి నాన్న. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో నాన్న ప్రభు నా తండ్రి మున్సిపాలిటీ వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభు నాన్న, మీకు వందనాలు నాన్న. డాక్టర్ని నాన్న నర్సులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాన్న నాన్న. ప్రతి బిడ్డ నా తండ్రి నాన్న అయ్యా తండ్రి ప్రజల కొరకు నాన్న కష్టపడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కుటాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో నాన్న అనేక సంఘాలు ప్రభు నాన్న, అనేక సాద్రిక సంఘాలు ప్రభు, అనేక సేవకులు తండ్రి నాయన ప్రభు, మా సంఘం మా దైవ సేవకుల కుటుంబం తండ్రి నాయన. ఇదిగో మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నారు దేవా, మీకు వందనాలు తండ్రి. ఎన్నెన్నో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి నాయన, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు దేవా, మీకు వందనాలు ప్రభు. అయ్యా తండ్రి నాయన సంఘం ప్రార్థించగా ప్రభు నాయన ఆనాడు ప్రభు నాయన తండ్రి నాయన ఇదిగో పేతురు కానీ ప్రభు నాయన అయ్యా
అయా దేవదూత వచ్చి బయటికి రమ్మని ఆజ్ఞాపించగా తండ్రి నాయన మీరు గొప్ప కార్యం చేస్తున్నారు తండ్రి. ఇదిగో నాన్న సర్షాల్లో ఉన్న తండ్రి నాయన పౌలు శీలులు నాయన పాటలు పాడి స్తుతించగా తండ్రి నాయన మీ గొప్ప కార్యాలు మీరు జరిగించున్నారు దేవా మీకు వందనాలు. ఈనాడు నాయన సంఘంగా తండ్రి నాయన అయా దేవ సేవకుల కుటుంబంతో పాటు నాయన మేమందరం ప్రార్థిస్తాం కదండి నాయన దేవా మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకిస్తున్నారు తండ్రి. ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి నాన్న. అయ్యా ఎంతగానో మీరు మాకు సహాయం చేస్తున్నారు ప్రభు నాన్న. మీరు ఎంతగానో కృప చూపిస్తున్నారు తండ్రి నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకున్న తండ్రి నాయన అయ్యా మా దేశాన్ని మీరు స్వస్థపరచండి తండ్రి. మా దేశాన్ని మీరు బాగు చేయండి ప్రభు మీకు వందనాలు తండ్రి. ఈ భయంకరమైన వైరస్ని మీ నామలో లయం చేయండి దేవా మీకు వందనాలు. మీకు మాత్రమే అధికారం ఉంది తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు నాన్న. సమస్తం మీరు సాధ్యపరిచే దేవుడు తండ్రి మీకు వందనాలు. ఆనాడు ప్రభు నాన్న ఇశ్రాయేలు ప్రజలు తండ్రి నాన్న కష్టకాలం అందరికి మొరపెట్టగా తండ్రి నాన్న అయ్యా మీరు ఆలకించున్నారు ప్రభు. ఈనాడు నాన్న ఈ కష్టకాలంలో మేము మొరపెట్టగా తండ్రి మా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నారు తండ్రి నాన్న. మాకు సహాయం చేస్తున్నారు దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగోనా తండ్రి నాన్న మా సంఘాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు. మా సంఘంలో ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభు నాయన. దేవా బలహీనతని బిడ్డలే తండ్రి నాయన మీరు అంతగానో లేవనెత్తున్నారు ప్రభు నాయన. మీరు అంతగానో స్వస్థపరుచున్నారు దేవా మీకు వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలం తండ్రి నాన్న. అయ్యా నాన్న తండ్రి నిత్యము తండ్రి నాన్న నీ పాదాలు పట్టుకొని ప్రభు నాన్న నాన్న మా జీవిత కాలం అంతా కూడా నాన్న మీకు కృతజ్ఞతలు కలిగి మేము జీవించడానికి సహాయం దయచండి దేవా నాయన. మా సంఘంలోని ప్రతి కూటాన్ని మీరు లేవనెత్తుతున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా మీరు స్వస్థపరిచిన గొప్ప కార్యాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాన్న. ఇంకెవరైతే బలహీనత ఉన్నారో తండ్రి నాన్న వారిని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి నాన్న. ఇదిగో నాన్న శాంతి గారి యొక్క తల్లి గారి కుటాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన ఆ యొక్క వైరస్ బారిలో పడున్నారు తండ్రి నాన్న. ఆ బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరచండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో అనిత యొక్క తల్లి గారిని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన. ఇదిగో మా దైవ సేవకులకి ఎవరైతే పేర్లు ఇచ్చినారు ప్రభు నాన్న ఆ యొక్క సహోదర కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నాన్న అయ్యా వారిని కూడా మీరు ముట్టండి స్వస్థపరచండి దేవా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా సంఘంలో ప్రతి కుటాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన. అయ్యా బిడ్డలందరూ కూడా బయటికి వెళ్ళి కష్టపడి వస్తున్నారు తండ్రి నాయన. ఏ కీడు కూడా దరి చేరకుండా తండ్రి మీరు కాచి కాపాడండి ప్రభు. అయ్యా ఏ తెగులు మీ గుడారంలో సమీపించదని నాయన మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. నాయన ఏ బిడ్డలైనా ఏ ఆర్థిక సమస్యలతో ఉన్నారు ప్రభు. వీరికుల్లో ఇబ్బందులు ఉన్నారు ప్రభు. ఫైనాన్స్ సమస్యలతో ఉన్నారు తండ్రి. అయ్యా ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు నాయన. అయ్యా నీవే మా దిక్కై ఉన్నా ప్రభు నాయన. అయ్యా మీరే మాకు సహాయం చేసే గొప్ప దేవుడు తండ్రి నాయన. అయ్యా నీ పాదాలు పట్టుకొని జీవిస్తున్నాం దేవా మీకు వందనాలు. ఆనాడు ప్రభు నాయన దావీదు మీ సన్నిధిలో నాయన ప్రార్థించున్నారు ప్రభు. నీ సన్నిధి నుంచి మమ్మల్ని తోసివేయకని ప్రభు. అవును ప్రభు నాయన ఈనాడు మేము ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీ సన్నిధి నుంచి మమ్మల్ని దూరం చేయకని ప్రభు నాయన. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా మితిలేని మీకు నైనా తండ్రి మీ యొక్క కృపలు మాపై కృపిస్తున్నారు దేవా మీకు వందనాలు. అయ్యా మితిలేని మీకు కనికారం మాపై చూపిస్తున్నారు దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా మీ కృప వాక్యాలతో మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా అంతగానో మేము తండ్రి నాయన నీకు ఇంకా విరోధమైన పనులు చేస్తున్నామేమో తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభు. అయ్యా నాయన ఇదిగో తండ్రి నాయన ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా మా విశ్వాసం జీవితాలు మేము బలపడటకు సహాయం దయచేయండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నాన్న ఇటువంటి కష్ట దినాల్లో కూడా ప్రభు నాన్న మీరంతగానో నాన్న మా సంఘాన్ని మా దైవ సేవకులు కొట్టాని మమ్మల్ని ప్రభు నాన్న మీరు పోషించి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు తండ్రి. ఈ నెలంతా కూడా నా తండ్రి నాన్న ఇదిగో నా నీ పరిశుద్ధ వారంలో ప్రభు తండ్రి ఈ చివరి వారం కూడా నాయన తండ్రి మమ్మల్ని ప్రవేశింప చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఇదిగో తండ్రి నాన్న వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా మా దైవ సేవకులు తండ్రి నాన్న ఇదిగో జీవహారం మాకు పంచిపడుతుండగా తండ్రి నాన్న. అయ్యా నీ కుమారుని మీ సిలువ కింద మరుగుపరుచుకొని నాన్న. అయ్యా నోటికి బోరగాని మీరు మాట్లాడని దేవా మీకు వందనాలు తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది ప్రభు. నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది ప్రభు నాన్న. నీ వాక్యం మాకు సమాధానం ఇస్తుంది దేవా మీకు వందనాలు తండ్రి. అయ్యా మా సేవకులు ఇచ్చిన నాయన మీరు ఇచ్చిన మీరు జ్ఞానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో ఈ యొక్క వాట్సాప్ ద్వారా తండ్రి యూట్యూబ్ ద్వారా తండ్రి నాయన మా సంఘాన్ని మీరు
మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇక యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే బిడ్డలు నాయన ఈ వాక్యం వింటున్నారో తండ్రి నాయన ప్రతి హృదయాన్ని మీరు తెరవండి ప్రభు నాయన. ప్రతి బిడ్డని మీరు ఆదరించండి ప్రభు. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డని మీరు బలపరచండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా కష్టకాలంలో ఈ వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది దేవా, మీకు వందనాలు. అయా నీ కుమారుని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేవా మా సేవకులు కలిగిన సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. 30 రంతులుగా 60 రంతులుగా 100 రంతులుగా ఫలింపు దయచేయండి ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి నాయన పాస్టమ్ గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయా నాయన తను ఇచ్చిన 2 బిడ్డలు మీరు దీవించండి నాయన. మా ఆత్మీయ తల్లి గారిని మీరు దీవించండి ప్రభు నాయన. అయా నా తండ్రి నాయన పెద్ద బాబాల కుటాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాయన. అయా నాయన తండ్రి మరొకసారి మా సేవకుల కుటాన్ని మీ చేతికి అప్పచెప్తున్నాను. ఇదిగో నాన్న ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభు నాయన. మీరు మాత్రమే మహిమ పొందుకోండి ప్రభు, మీరు మాత్రమే ఘనత పొందుకోండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తని. మరొకసారి నాన్న మా సంఘం అంతటిని మీ చేతికి అప్పచెప్తున్నాం దేవా. నాన్న ప్రతి ఒక్క కుటాన్ని కూడా మీరు దర్శించండి నాన్న. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు నాన్న. అయా నా తండ్రి నీ కృపలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని అయా మా దేని కుటాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు నాన్న. మా అందరి కుటాన్ని కూడా మీరు బలపరచండి కదా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న ఎన్నెన్నో మేలు మా జీవితంలో చేసిన ప్రభు, ఈ నెలంతా కూడా నాన్న నీ కృపక్షేమ ఎంట ఉంచి తండ్రి నాన్న మమ్మల్ని పోషించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయా నాన్న ఈ చిన్న ప్రార్థన పాచం చేర్చుకొని నాన్న ఆదరించి అంతవరకు నాన్న మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన పాచం చేర్చుకొని తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన బతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. మరి వాక్యములో నడిపించినటువంటి సహోదరికి, ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదే రీతిగా మరి స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి మరి బిడ్డలకు మరి దీవెనలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని సహోదరి చదవగా మనం అందరం కూడా విని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మహా అద్భుత కార్యాలలో ఇక్కడ ఒక మహా అద్భుత కార్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మృతులను కూడా సజీవులుగా లేపగలిగేటువంటి సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాయిను అనేటువంటి ఒక ఊరికి ఆయన వెళుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఆ ఊరికి వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, ఇదిగో అక్కడ నిరాశతో, నిస్పృహతో, మహావేదనతో, అంగలార్పుతో, దిక్కుమాలినటువంటి స్థితిలో ఉంటున్నటువంటి ఒక విధవరాలి రోదన ఎరిగినటువంటి యేసయ్య ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ మార్గంలో ఆయన వెళుతూ ఉంటుండగా ఆ ఊరి గవిని యొద్ద వస్తూ ఉంటున్నప్పుడు చనిపోయినటువంటి ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దు అని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా
ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మహా అద్భుతమైనటువంటి కార్యాన్ని మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక విధవరాలి యొక్క ఆక్రందన, ఒక విధవరాలి యొక్క వేదన ఆయన తీరుస్తున్నటువంటి దేవునిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నటువంటి మన రక్షకుడైనటువంటి ప్రభు ఆనాడు నాయను గ్రామములో నివసిస్తున్నటువంటి విధవరాలి యొక్క దుఃఖమును తీసివేసినటువంటి దేవుడు ఈ దినాన్ని నీవు ఏ దుఃఖములో ఉంటున్నప్పటికీ కూడా, ఏ వేదనతో ఉంటున్నప్పటికీ కూడా, ఏ అస్వస్థతతో నీవు ఉంటున్నప్పటికీ కూడా యేసయ్య నిన్ను ముట్టి నిన్ను రక్షించి నిన్ను కాపాడి ఇదిగో పాడి మీద ఉంటున్నటువంటి ఆ యొక్క శవమును ఆయన మరలా బ్రతికించినటువంటి రీతిగా దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి కృప, ధన్యత, ఆశ్చర్య కార్యములను ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని, జరిగించబోతూ ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. చూడండి 13వ వచనము, ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు కనికరపడేటువంటి దేవుడు, కనికరము చూపించేటువంటి దేవుడు. మనం అనుకోవచ్చు భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్ బారిన పడి ఈ విపరీతమైనటువంటి మరణాలు, విపరీతమైనటువంటి దుఃఖము, ఆవేదన, ఆక్రందన అనేటువంటిది కలుగుతూ ఉండదు కదా. మరి ప్రభువు ఎక్కడ కరుణిస్తూ ఉంటున్నాడు, ఎక్కడ ఈ భూమి మీద కనికర పడుతూ ఉంటున్నాడు అనేటువంటి ప్రశ్న మనందరిలో కూడా చోటు చేసుకుంటూ ఉండవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజానికి గత సంవత్సరంలో ప్రభువు కనికరపడి అనేక రీతులుగా మన దేశాన్ని, ప్రపంచాన్ని ఆయన స్వస్థపరిచి ఉన్నాడు. ఆ కేసులు తగ్గుముఖం పట్టడానికి ఆయన కృప చూపించి ఉన్నాడు. కానీ మానవులైనటువంటి వారు మరలా నిర్లక్ష్య ధోరణికి వెళ్ళిపోయి మరలా విచ్చలవిడిగా తిరుగుతూ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించకుండా అనేకమైనటువంటి విగ్రహారాధన పూరితమైనటువంటి చేష్టలు చేస్తూ అనేక విధాలుగా ఈ యొక్క కరోనా వైరస్ అనేటువంటిది విపరీతముగా స్ప్రెడ్ అయిపోవడానికి చాలా కారణమైనటువంటి వారు ఎవరు అంటే ప్రజలే, నాయకులైనటువంటి వారే. అయినను సరే పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి వాక్య ప్రకారముగా ఇదిగో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను ఇంకనూ ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇంకనూ కనికర పడుతుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకోసమే ఇదిగో ఈ దినాన్ని అనేకమైనటువంటి వ్యాక్సిన్స్ రావడానికి ప్రభువు కృప చూపిస్తూ ఉంటున్నాడు. నిజానికి అనేకమైనటువంటి మెడిసిన్స్ రావడానికి ఆయన కృప చూపిస్తూ ఉంటున్నాడు. ఇంకా మరణాల రేటు తగ్గుముఖం పట్టడానికి కృప చూపిస్తూ ఉంటున్నాడు. ఇదిగో గత వారము ప్రార్థన చేసి ఉన్నాం. నాతో ఏకీభవించి మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగనే అనేకమైనటువంటి విశ్వాసులైనటువంటి వారు కూడా ప్రార్థన చేసి ఉన్నారు. దేవుడు అద్భుత రీతిగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇదిగో గత వారమునకు 3 లక్షలు పైబడి కేసులు మన యొక్క భారతదేశంలో ఉంటే ఇదిగో ఇప్పుడు అవి 1,50,000 దరిదాపులకి సుమారు అటు ఇటుగా రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. సగానికి సగము కేసులు తగ్గుముఖం పడుతూ ఉంటున్నాయి. అదేవిధముగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో సుమారు 23,000 కేసులు ప్రతి దినము కూడా వస్తూ ఉంటే ఇదిగో ఇప్పుడు
15,000కి సుమారు అటు ఇటుగా తగ్గుముఖం పట్టడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటున్నాడు. మరణాల రేటుని తగ్గిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయన కనికరమును చూపిస్తున్నాడు. లేకపోతే ఇదే విధముగా కంటిన్యూ అవుతే, ఇదే విధముగా కొనసాగుతూ ఉంటే, ఇదిగో ఎన్ని ప్రాణాలను ఇంకా మనము కోల్పోవలసినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తగ్గుముఖం పట్టించడానికి, ఈ వైరస్ అంచులంచులుగా తగ్గటానికి ఆయన కనికరము చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన కృప చూపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క సంఘములో కూడా దేవుడు మహా అద్భుత కార్యాలను ఆయన చేస్తూ ఉంటున్నాడు. ముఖ్యంగా ఇదిగో ఈ మే నెల చివరి దినములో మనం ఉంటున్నాం. 30వ తేదీన మనం ఉంటున్నాం. నిజానికి ఈ నెలంతయు కూడా దేవుడు మహా అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు మన సంఘములో చిన్నమందా భయపడుకుడి అని చెప్తున్నటువంటి యేసయ్య, ఆయన కృప మన మీద ఉంటూ ఉన్నది. ఆయన కనికరము మన మీద ఉంటూ ఉన్నది. మన ప్రార్థనలను ఏకీభవించి చేస్తున్నటువంటి ప్రార్థనలను ఆయన వింటూ ఉంటున్నాడు. మన మొరలను ఆయన వింటూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మందిని దేవునికి సాక్షికరముగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏమండి, దావీదు మహాభక్తుడు అంటున్నట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరొకము అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇదిగో నిజంగా అనేక మందిని దేవుడు ఈ నెలలో మన సంఘములో వారిని ముట్టి దేవుడు స్వస్థపరిచాడు. కుమారులు ఉంటున్నటువంటి సహోదరి శాంతి, వారిద్దరు కుమార్తెలు కూడా ఎంతో బలహీనలవుతున్నప్పుడు, వారి గురించి మొరపెట్టినప్పుడు, సంఘముగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థతనిచ్చి ఉన్నాడు. ఇదిగో సహోదరి అనురాధ వారి యొక్క కుమార్తె ఈ యొక్క బలహీనత పడి ఈ పచ్చకామర వ్యాధితో బాధపడుతూ ఉంటున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. అలాగనే ఈ కుమారి అనేటువంటి సహోదరి మన దండు బజార్ దగ్గర ఉంటున్నటువంటి సహోదరి విషయంలో మొరపెట్టినప్పుడు దేవుడు కృప చూపించి స్వస్థపరిచి ఉన్నాడు. అలాగే ఎస్తేర్ జాన్సన్ ఆ బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చి నడిపించి ఉన్నాడు. అలాగే సూర్యుడమ్మ గారు ఆ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు, ఈ కష్టకాలంలో దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు స్టంట్ వేయడానికి దేవుడు కృప చూపించి దేవుడు మళ్ళా క్షేమకరంగా గృహానికి తోడుకొని వచ్చి ఉన్నాడు. రెడ్డి సత్యవతి గారి గురించి మొరపెట్టినప్పుడు ప్రభు ఆ బిడ్డకున్నటువంటి బలహీనతల నుండి దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. రత్న అనేటువంటి బిడ్డను బట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు స్వస్థత ఇచ్చి నడిపించి ఉన్నాడు. అలాగనే పోలుపల్లి లక్ష్మి గారిని బట్టి ఆమె కుమారుని బట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుత రీతిగా దేవుడు స్వస్థతనిచ్చి దేవుడు లేవనెత్తి ఉన్నాడు. అలాగే సభాపతి గారి యొక్క కుమారుని గురించి మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. అలాగనే ప్రియ సహోదరికి భారతి గారిని బట్టి, అలాగే వారి కుమారుడు అశోక్ని బట్టి దేవుడికి మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు స్వస్థత ఇచ్చి ఉన్నాడు. అలాగనే మన కుమారమ్మ గారు తన భార్య పుష్పలతను బట్టి కూడా దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచి దేవుడు విడుదల దయచేసి ఉన్నాడు. రాహేలమ్మ గారి విషయంలో దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు సజీవ సాక్షిగా దేవుడు ఆమెను స్వస్థపరిచి ఉన్నాడు. నోకరత్నం గారి యొక్క తల్లి గారిని బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి లేవనెత్తి ఉన్నాడు. అలానే మేరీ స్వరూప గురించి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు విడుదల దయచేసి ఉన్నాడు. అలాగే దేవరాజు అంకుల్ గారిని బట్టి ఎంతో భయపడి భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు విడుదల దయచేసి ఉన్నాడు. అలాగే రంగిరిజువిదికి అనురాధ వారి యొక్క కుమారుడు
టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు అద్భుత రీతిగా దేవుడు ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తున్నాడు. మరియమ్మ గారి యొక్క బలహీనత విషయంలో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చిన్నాడు. అలాగే మన కేర్ టేకర్ సమర్పణ విషయంలో మరి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చిన్నాడు. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డలు కూడా బలహీనంగా ఉన్నప్పుడు వారి గురించి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారికి స్వస్థత ఇచ్చి నడిపించిన్నాడు. అలాగనే ఉమా గారి యొక్క సహోదరు గురించి కూడా మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత కార్యాన్ని ఇచ్చి నడిపించిన్నాడు. అలానే ఎం సరస్వతి గారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చి నడిపించినాడు. అలాగనే మా అన్నయ్య విషయంలో కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చి నడిపించినాడు. అలాగనే ఇదిగో దేవరాజు గారి యొక్క బిడ్డలు కిరణ్ బట్టి, సుప్రియాని బట్టి, ఆ బిడ్డలను బట్టి వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్వస్థతలో వారిని బలపరుస్తూ ఉంటున్నాడు. అలానే మా యొక్క కుమారక్క హాస్పిటల్లో ఉంటున్నప్పుడు ఇదిగో ఆ ఆక్సిజన్ పెట్టినప్పుడు అయ్యో వారి బిడ్డలను బట్టి, ఆమెను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చి గృహానికి చేర్చి ఉన్నాడు. అలాగే సూర్యుడమ్మ గారి కుమారి వారి యొక్క కుమారుడిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చి నడిపించున్నాడు. సత్యానందరం గారికి, నిరీక్షణ గారికి వారి ఇరువురి గురించి కూడా మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చి నడిపించున్నాడు. అలాగనే అన్నమ్మ గారి యొక్క కోడలు అనిత వారి యొక్క తల్లి గారు కూడా బలహీనంగా ఉంటున్నప్పుడు అద్భుత రీతిగా దేవుడు ముట్టి స్వస్థపరుచున్నాడు. ఇదిగో మా యొక్క తమ్ముడు ప్రదీప్ కుమార్, తన భార్య సంకీర్తన, అలాగే ఆంటీ, బాబాయ్, మమ్ము వీరందరూ కూడా బలహీనత పడినప్పుడు అద్భుత రీతిగా దేవుడు స్వస్థత ఇచ్చి ఆ కుటుంబాన్ని దేవుడు బలపరిచి లేవనెత్తి ఉన్నాడు. అలాగనే మా అత్తయ్య గారి కుమారుడు బాబీ అనేటువంటి బిడ్డను బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చి గృహానికి చేర్చి ఉన్నాడు. అలాగనే ప్రియ సహోదరులు ఆర్ సురేష్ గారిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచి మళ్ళా ఈ దినాన్ని ఉద్యోగం చేసుకోవడానికి, డ్యూటీకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. సువార్తరాజు గారిని బట్టి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారిని ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు. ఇదిగో ఇంచుమించు 33 మంది మరి స్వస్థపరచబడి ఈరోజు ఎంతమంది ఈ యూట్యూబ్ ద్వారా ఆరాధనలో వారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ వారందరినీ కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచినాడు. 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కనికరం లేకపోతే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 33 మందిలో ఇంచుమించు 18 మంది కోవిడ్ బారిన పడ్డారు, కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎంత భయం అండి, ఎంత ఆందోళన. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుత రీతిగా దేవుడు వారందరినీ కూడా ఈ దినాన్ని స్వస్థపరిచి నెగిటివ్ వచ్చి దేవుని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఓ పక్కన ఆక్సిజన్ సిలిండర్లు లేవు, ఏమండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆక్సిజన్ సిలిండర్లు లేవు అని గవర్నమెంట్ చెప్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువాని ఎరిగినటువంటి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ప్రతి గృహంలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఇదేంటి పాస్టర్ గారు ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయంటున్నారు, చాలా ఖరీదు కదా, చాలా రేటు కదా, అవి మా ఇంట్లో ఎక్కడ ఉన్నాయండి అని అనుకోవచ్చు. ఇదిగో ఆక్సిజన్ సిలిండర్, ఆక్సిజన్ అందకపోతే ఎంతో నీరసము, బలహీనత, పల్స్ రేట్ పడిపోవడము, ఎన్నో భయంకరమైనటువంటి ధైర్యము చెడిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడున్నాయి పాస్టర్ గారు మా గృహాల్లో ఆక్సిజన్ సిలిండర్ అంటే? ఇదిగో ఆక్సిజన్ సిలిండర్, ఇదిగో చూసారా అందరూ కూడా.
మీ దగ్గర ఉందా? ఇప్పుడు చూపించండి ఒకసారి. నేను చూడవసరం లేదు, మన ప్రభువు చూస్తున్నాడు. మీ గృహంలో ఆయన ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇదిగో ఆక్సిజన్ సిలిండర్, ఇదిగో ఏమండి, ఆక్సిజన్ సిలిండర్ ద్వారా హాస్పిటల్కి వెళ్ళి బ్రతుకుతూ ఉంటే వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. హల్లెలూయా. అదే నా బాధలలో నెమ్మది కలుగజేయుచున్నది. కొంతమంది ఆక్సిజన్ సిలిండర్ని ఇలా క్లోజ్ చేసే ఉంచుతారు. ఇంకా బయటకు ఆక్సిజన్ ఏమొస్తుందండి? ఈ ఆక్సిజన్ ఇలా ఓపెన్ చేసి ఇలాగా తీస్తే ముక్కులోకి వెళ్తుంది, నోట్లోకి వెళ్తుంది, గుండెలోకి వెళ్తుంది, హృదయంలోకి అది ప్రవేశిస్తుంది. ఈ వాక్యము, నీ వాక్యము వెల్లడగుట తోడనే నాకు వెలుగు కలుగుచున్నది. సమస్యలున్నటువంటి ప్రాణాలను తెప్పరిల్ల చేయుచున్నది. ఏమండి, శరీరానుసారమైనటువంటి ఆక్సిజన్ కాదు. ఇదిగో ఈరోజు మనకి ధైర్యం ఇచ్చేటువంటిది నాయకుల మాటలకు కాదు, పెద్దల మాటలకు కాదు, ధనవంతుల మాటలకు కాదు, డాక్టర్ల మాటలకు కాదు, కానీ దినము కూడా ఆయన వాక్యమే మనల్ని ధైర్యపరుస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ ఆక్సిజన్ సిలిండర్ని నీవు ఈ జిప్పు పెట్టేసి మూలన పడేయడము కాదు, కానీ నీవు చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, నీకు బలమనిస్తుంది. దాని బిడ్డలు పాట పాడారు కదా, నా బలమంతా నీవేనయ్యా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన బలమంతా ఆయనే. ఆయనను నమ్ముకొని ఉన్నాము కాబట్టి, ఆయన యందు నమ్మిక ఉంచున్నాము కాబట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచున్నాము కాబట్టి, దేవుడు అద్భుత రీతిగా ఇదిగో ఈ బిడ్డలందరినీ కూడా స్వస్థపరుచున్నారు. వారి యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. వారు గోజారినటువంటి విధానమును దేవుడు చూచి ఉన్నాడు. సంఘముగా దేవుని దాసులుగా చేసినటువంటి ప్రార్థనను ఆయన విని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల యూబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల యూబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, జిగటగల యూబి నుండి ఈ కరోనా వైరస్ కూడా జిగటగల యూబి లాంటిదే. దేవుడు మన అనేకులను, మన ప్రియ బిడ్డలను లేవనెత్తాడు, సమతలమగు భూమిపై నిలిపాడు సజీవులుగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత పొందినటువంటి మీ అందరూ కూడా ప్రభువుకు సాక్షికరముగా జీవించాలని మనం చేస్తూ ఉంటున్నాం. యేసయ్య కనికరపడేటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన కనికరపడుతూ ఉంటున్నాడు కాబట్టే మరలా ఈ అద్భుత కార్యాలు, ఈ స్వస్థత కార్యాలు, ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళా తిరోగమించడం, మళ్ళా వెనక్కి తగ్గడం అనేటువంటివి జరుగుతున్నాయి. అనేకమైనటువంటి మెడిసిన్ల గురించి, మందుల గురించి మనం వింటూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా ఆయన కృపే. పని చేయకుండా పోతే ఏంటండి, ఎన్ని మందులు వస్తున్నాయి. ఒక పక్కన 2DG అంటున్నారు, ఇంకో పక్కన ఆనందయ్య గారు హోరెత్తిపోతున్నారు. ఎన్నో మెడిసిన్స్. ప్రభు ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఉంటున్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి అంశము ఈ యొక్క లేఖన భాగము నుండి మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, మనము ఆలోచన చేస్తున్నట్లయితే, ఆయన కనికరపడేటువంటి దేవుడు ఆయన. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన తన చిత్తాన్ని ఆయన జరిగించేటువంటి దేవుడు, తన చిత్తాన్ని ఆయన కొనసాగించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం అనేక సార్లు స్వస్థపరచబడినటువంటి విషయాల్లో, యేసయ్య స్వస్థత కార్యాలు చేసినటువంటి విషయాల్లో చాలామంది, శతాధిపతి కావచ్చు, కనాను స్త్రీ కావచ్చు, అనేకమైనటువంటి తండ్రులు కావచ్చు, తల్లులు కావచ్చు, పరిసయ్యుడు కావచ్చు, యేసయ్య దగ్గరికి వెళ్ళి వారు ప్రాధేయపడినట్లుగా, ప్రభువా నా కుమార్తెను స్వస్థపరచు, ప్రభువా నా కుమారుని స్వస్థపరచు, ప్రభువా నా యొక్క దాసుని స్వస్థపరచు, ఇలాగూ వేడుకున్నటువంటి వారిని చూస్తున్నాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తానే కలుగు చేసుకొని, ఆయన కోరుండి కలుగు చేసుకొని ఆ యొక్క నాయను విధవరాలు యొక్క కుమారుణ్ణి ఆయన ముట్టి ఆయన పాడిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కలుగు చేసుకుని ఉన్నాడు. కానీ కొన్ని విషయంలో ఆయన అందరినీ ఆయన ముట్టలేదు, అందరినీ ఆయన స్వస్థపరచలేదు. కొంతమందిని ఆయన వదిలిపెట్టేస్తున్నాడు. వారిలో మనం ఈ కరోనా వైరస్లో మనం చూస్తాం, కొంతమంది దైవ సేవకు అయినటువంటి వారు ఉంటున్నారు, కొంతమంది కాపరులు ఉంటున్నారు, విశ్వాసులు ఉంటున్నారు, ఆయన యందు నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం పొందినటువంటి వారు ఉంటున్నారు. వారు కూడా మరణించి ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణించినటువంటి వీరందరి యొక్క ఆత్మలను కూడా ఆయన హక్కున చేర్చుకొని వారిని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడుతూ ఉంటున్నాడు? పరదైసులో వారిని దాస్తూ ఉంటున్నాడు. ఒక ట్రైన్ వచ్చే ముందు అక్కడ ఒక ట్రైన్ రైల్వే స్టేషన్లో కొన్ని బోర్డులు రాస్తూ ఉంటారు, దిస్ ఇస్ ద వెయిటింగ్ రూమ్. ఈ యొక్క వెయిటింగ్ రూమ్, ఇక్కడ వేచి ఉండేటువంటి గది అని. ఒక దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి వారి కొరకు అక్కడ ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఈ ట్రైన్ దిగిపోయినటువంటి వారందరూ కూడా ఆ ట్రైన్ వచ్చేటువంటి వరకు కూడా కొంతమంది ఆ వెయిటింగ్ రూమ్లో ఏం చేస్తూ ఉంటారంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ట్రైన్ వచ్చేటువంటి వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన నమ్మినటువంటి బిడ్డలందరినీ కూడా
ఆ పరదేశంలో ఆయన దాచి ఉంచుతున్నాడు. ఆయన రాకడ వచ్చిన తర్వాత ఆ ట్రైన్ రాగానే ఎలాగైతే ఆ వెయిటింగ్ రూమ్లో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ పరలోక రాజ్యం వెళ్ళేటువంటి ఆ ట్రైన్ ఎక్కిపోతారో, యేసు రాగానే ఎలాగైతే వెళ్తారో అదే రీతిగా వారిని కూడా ఆయన ఆత్మలను కూడా తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఒక్కొక్కసారి దేవుని చిత్తము, అందుకే అంటున్నాను, ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి వాడు. ఆయన కొంతమందిని స్వస్థపరుస్తూ ఉంటున్నాడు, కొంతమందిని ఆయన రాజ్యంలోనికి వారిని విడిచిపెట్టడం లేదు, పాతాళంలోనికి పంపించడం లేదు, నాశనంలోనికి పంపించడం లేదు, నరకంలోనికి పంపించడం లేదు. వారి యొక్క ఆత్మలని ఆయన చేర్చుకుంటున్నాడు, పరదేశంలో వారిని దాచిపెడుతూ ఉంటున్నాడు. అదే వాక్యం కదా, చూడండి ఒకసారి 135వ దావీదు కీర్తన 135వ దావీదు కీర్తన 6వ వచనాన్ని, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయనకి తనకిష్టమైనదంతయు కూడా ఆయన జరిగించువాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, అంటే ఆయనకి సార్వభౌమత్వము, అధికారము కలిగినటువంటి దేవుడు. అలాగనే ఎఫెస్సీ పత్రికలో కూడా ఈ యొక్క మాటలని మనం చూస్తాం. 1వ అధ్యాయం ఎఫెస్సీ పత్రిక 12వ వచనములో కూడా, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. హల్లెలూయా. సమస్తమును కూడా ఆయన చిత్త ప్రకారముగా, ఆయన నిర్ణయము చొప్పున జరుగుతున్నది. మనుషుల చేతిలో ఏమీ లేదు. మనుషుల జ్ఞానము ఏ పాటిది? ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. అందుకోసమనే అయ్యో పలానా వారు ఈ వైరస్తో చనిపోయారే, దేవుడు ఎక్కడున్నాడు అనడానికి లేదు. నేను అంటాను కదా, బ్రతికి ఎండుగాను ఆయన మనకు రక్షకుడే, చనిపోయినను మనకు ఆయన రక్షకుడే. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మరణం ఏమీ కూడా చేయలేదు. యేసయ్య ద్వారా మనం అందరము కూడా ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉన్నాం, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు. ఆయన చిత్త ప్రకారముగా, అందుకే పరలోక ప్రార్థనలో ప్రతిసారి మనం అంటాం, నీ చిత్తము పరలోకమందు ఎలాగూ నెరవేరుతుందో అలాగనే భూమి యందును కూడా నెరవేర్చండి ప్రభువా అంటున్నాము. కాబట్టి ప్రభువు చిత్తానికి మనము విధేయులం అవ్వాలి. ఆయన అందరినీ ముట్టాలా, స్వస్థపరచాలా, కొందరిని ముట్టాలా, స్వస్థపరచాలా. ఈ అధికారం అంతా కూడా ఆయన చేతిలోనే ఉన్నది. ఆయన సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళి స్వయముగా ఆ పాడిని ముట్టి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మూడో విషయాన్ని గమనిస్తే, ప్రభువు ఆదరించేటువంటి దేవుడు. ఆయన ఆదరించేటువంటి దేవుడు. ఖచ్చితంగా దుఃఖంలో ఉన్నటువంటి నిన్ను, వేదనలో ఉన్నటువంటి నిన్ను ఏ విధముగా ఆదరించాలో ఆయనకి తెలుసు. నీ గురించి ఆయన కొన్ని మార్గాలు ఆయన తెరుస్తాడు. ఈ మధ్యకాలంలో మనం విని ఉన్నాము, అయ్యో ఈ కరోనా వైరస్ బారిన పడి మరణించినటువంటి తల్లిదండ్రులు, అయ్యో అనాథలుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు
మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్స్ ఎంత ధనం పెట్టినా తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందలేరు. అయినప్పటికీ కూడా వారికి ఏ విధమైనటువంటి దుఃఖము, వేదన, వారి అవసరతలు తీరడానికి, వారికి ఉన్నటువంటి కొద్దిగా అయినా సరే వారి యొక్క కొరతలు తీర్చడానికి ఇదిగో 10 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు నిజంగా దేవునికి స్తోత్రము చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదో రకమైనటువంటి మార్గాలను ప్రభువు తెరుస్తూ ఉంటున్నాడు. అద్భుతకరుడైనటువంటి ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ ఉంటున్నాడు. ఒకవేళ దుఃఖంలో ఉంటున్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉంటున్నట్లయితే ఇదిగో ప్రభువు తప్పనిసరిగా ఆయన ఆదరించేటువంటి దేవుడు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట మనము చూస్తాం. ఇదిగో నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మన అంతరంగమందు విచారములు హెచ్చినప్పుడట ఇదిగో ఆయన ఆదరణ, ఆయన వాక్యము ద్వారా, మరి ముఖ్యముగా మనకి ఇవ్వబడినటువంటి గొప్ప నిరీక్షణ ద్వారా. పౌలు గారు చక్కగా అంటారు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. ఎందుకంటే బ్రతుకున్నంత వరకు దేవుని పని చేస్తాము, చనిపోయినను ఆయనతో. ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా దేవుడు తానే దేవుడై ఉండి వారి ప్రజలతో ఆయన కాపురం చేస్తాడట. దుఃఖము, వేదన, కన్నీరు ఉండని శాశ్వత రాజ్యంలో వారు ఉంటారు. ప్రభు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ ద్వారానే మనం ఆదరించబడుతూ ఉంటున్నాం. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదునని యెషయా గ్రంథం 66:11 మనం చూస్తూ ఉంటున్నాం. ఇదిగో ఈ నాయను విధవరాలు ఏడుస్తూ ఉంది, రోధిస్తూ ఉంటున్నది, వేదన చెందుతూ ఉంటున్నది, కలత చెందుతూ ఉంటున్నది. ఇదిగో ప్రభువు స్వయముగా దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. స్వయముగా దగ్గరికి వెళ్ళి ఆమెను ఆదరిస్తూ ఉంటున్నాడు, ఆమెను కనికరిస్తూ ఉంటున్నాడు. పాడెను, ముట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పాడెను, ముట్టాడు. ముట్టగానే ఆ చనిపోయినటువంటి తన కుమారుడు ఇదిగో దిగ్గున లేచి ఉన్నాడు, లేచి కూర్చుని ఉన్నాడు. హల్లెలూయా. 68వ దావీదు కీర్తన చూడండి, 6వ వచనము చక్కని మాట, 5, 6 వచనాలు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయువాడు. హల్లెలూయా. ఆయన తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటున్నాడు, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆదరించేటువంటి దేవుడు. నిజానికి మా యొక్క కుమారొక్క విషయంలో దేవుడు ఆ రీతిగానే కృప చూపించి ఉన్నాడు. అయ్యో, బిడ్డలకు తండ్రి లేనప్పుడు, అక్కకు భర్త లేనప్పుడు దేవుడు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చి మళ్ళా కుటుంబాన్ని సవ్యమైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన ఆదరించేటువంటి దేవుడు, ఆయన కనికరించేటువంటి దేవుడు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట. వేసవి సెలవులు వస్తే చాలు చక్కగా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ట్రైన్ ఎక్కి ఊర్లు వెళ్తూ ఉండేటువంటి వారు. మరి ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఊర్లు లేవు, సొంత ఇళ్ళకి వెళ్ళటం లేదు, ఎక్కడికి ప్రయాణాలన్నీ కూడా బంద్ అయిపోయాయి కదా. కానీ నిజానికి ఈ మే నెల అంతా కూడా సంఘం అంతా కూడా ఖాళీగా ఉండేటువంటిది. ఎందుకంటే కొంతమంది వారి సొంత ఊర్లు వెళ్ళి
వస్తూ ఉండేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ పిల్లవాడు కూడా ప్రతి సంవత్సరం కూడా వారి మమ్మీ డాడీలతో కలిసి చక్కగా ఊర్లు వెళ్తూ, షికార్లు వెళ్తూ జాగ్రత్తగా వెళ్ళి వస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఇప్పుడు కాస్త పెద్దోడు అయిపోయాడంట. పెద్దోడు అయిపోయిన వెంటనే తల్లిదండ్రులతో అంటున్నాడంట, ఇదిగో నేను ఒంటరిగా వెళ్తాను, ఒక్కడిని ఇల్లు వచ్చేస్తాను, ఇప్పుడు మీరు నాకు కూడా రావాల్సినటువంటి అవసరము లేదు, మీరు మళ్ళా రావాల్సినటువంటి అవసరం లేదు, నేను ఒక్కడిని వెళ్ళిపోగలను అని చెప్పాడంట. సరే వీడు పెద్దోడు అయ్యాడు కదా, వీడికి అవకాశం ఇద్దామని చెప్పేసి తల్లిదండ్రులు సరే అన్నారంట. ఇంక సరే అన్నప్పుడు ఇంకా రాత్రి నుంచి కూడా ఆ బట్టలు సర్దుతూ వీళ్ళు చెప్తున్నారంట, బాబు ట్రైన్లో ఇలాగ ఉండాలి, ఇలా చేతులు బయటికి పెట్టకూడదు, వాటర్ కోసం బయటికి దిక్కకూడదు, ఎక్కువసేపు బయట నిలబడకూడదు, ఎవరైనా తెలియనటువంటి వారు వస్తే వారితో చాలా జాగ్రత్తగా చెప్తున్నా. అమ్మ చాలా తెలుసులే అమ్మా, ఇవన్నీ ఎన్నిసార్లు చెప్తావు, నేను హ్యాపీగా ఇల్లు వచ్చేస్తాను, ఎన్నిసార్లు ఇలాగ నన్ను సతాయిస్తారు, నాకు చాలా తెలుసులే అని చెప్పి ఆ తల్లిదండ్రులతో అన్నాడంట. అయితే ప్లాట్ఫామ్ మీదకి తీసుకుని వెళ్ళారు. ప్లాట్ఫామ్ దగ్గర కావాల్సినటువంటి తినుబండలని కొని ఇచ్చారు. ఇంకా కిటికీలో కూడా చెప్తున్నారంట, బాబు ఇదిగో ఇలాగుండాలి, అలాగుండాలి, కంపార్ట్మెంట్లో జాగ్రత్త, కిందకి దిగక, ఏ చైను లాగక, ఈ లగేజ్ జాగ్రత్త, ఈ వస్తువులు ఇన్ని బ్యాగులు పెట్టుకున్నావు, నువ్వు కౌంట్ చేసుకుని చెప్పి, అమ్మ ఎందుకు తలనొప్పి వచ్చేస్తా ఉంది, చిరాకు వచ్చేస్తా ఉంది, ఎన్నిసార్లు చెప్తారు ఇలాగా, ఎన్నో తెలియదైతే ఇవన్నీ కూడా అని చెప్పి విసుక్కున్నాడంట ఆ కుర్రవాడు. విసుకున్న తర్వాత ఇక ఆ ట్రైన్ ఆ రెడ్ లైట్ నుండి గ్రీన్ లైట్ ఇచ్చారు, కదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఒక పేపరు మడత పెట్టి గబుక్కున ఆ జోబులో పెట్టేశాడంట. జోబులో పెట్టినప్పుడు ఏంటో ఆ జోబులో పెట్టాడు కూడా సరిగ్గా చూసుకోలేదు. ఇక ట్రైన్ కదిలిందంట, ముందుకెళ్ళిందంట. ఇంక ముందుకెళ్ళిన తర్వాత ఇంక ట్రైన్లో ఎవరెవరో ఎక్కుతున్నారంట, ఎవరెవరో దిగుతూ ఉంటున్నారంట, ఏవేవో భాషలు మాట్లాడుకుంటున్నారంట, ఎవరెవరో పెద్ద పెద్ద లగేజ్లు ఎక్కుతున్నారంట, ఎవరు అపరిచితులైనటువంటి వారు, గెడ్డ ఎంత ఉన్నటువంటి వారు, ఇక తెలియనటువంటి ముఖాలన్నీ కూడా కనబడుతున్నాయంట. ఒక్కసారిగా తనలో చిన్న ఆలోచన పుట్టిందంట, ఏంటి వీళ్ళందరూ కూడా కొత్త కొత్త ముఖాలు కనబడుతూ ఉన్నాయి. ఇక దీనికి తోడు ఆ కుర్రోడు ఎదురుగా వచ్చి ఒక అపరిచితుడైనటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఇంకా లోపల భయం పట్టుకుందంట, భయం మొదలైందంట. ఇక ట్రైన్ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు మనసులో, అమ్మో నేను చివరి వరకు వెళ్తానో వెళ్ళనో, ఇక్కడ అందరూ కూడా చూస్తే ఒక్కరు తెలిసిన వాళ్ళు లేరు, నా లగేజ్ వీళ్ళందరూ చూస్తుంటే వేరే వేరే ముఖాలు కనబడుతూ ఉన్నాయి, తెలిసిన ముఖం ఒకటి లేదు, నా పరిస్థితి ఏంటి, మాట్లాడేటువంటి వారు లేరు అని చెప్పి ఆందోళనతో కూర్చున్నాడంట. అపరిచితులైనటువంటి వారితో కూర్చుంటున్నప్పుడు ఎంతో భయం వేస్తూ ఉన్నదంట. అయితే ఆ మూలకు వెళ్ళిపోయి ముడుచుకొని కూర్చున్నాడంట. గుర్తొచ్చింది, మా నాన్న ట్రైన్ బయలుదేరిపోయే ముందు జోబులో ఏదో పేపర్ పెట్టాడు, ఏంటి ఆ పేపర్ అని చెప్పి గబుక్కుమని తీసి చూసినప్పుడే రాయబడినదంట, భయపడవద్దు, నేను నీ నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే నేనున్నాను అన్నాడట. నువ్వు మొట్టమొదటిసారిగా ఒంటరిగా వెళ్తున్నావు కదా, నువ్వు ఎలాగ వెళ్తున్నావో తెలుసుకోవడానికి నీకు ఒకవేళ భయం వేస్తే నీ నెక్స్ట్ కంపార్ట్మెంట్లో నేను ఉన్నాను. అబ్బా ఎక్కడ లేని ధైర్యం వచ్చేసిందంట. మా డాడీ నాతో కూడా ప్రయాణము చేస్తూ ఉంటున్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఇప్పుడు నాకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇక మా డాడీ నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు కూడా వస్తూ ఉంటున్నాడు. ఆయన మనతో ఉన్నాడు, మన ప్రార్థనలు ఆయన వింటూ ఉంటున్నాడు. యేసు నామములో ప్రార్థన చేస్తున్నామని మొరపెడుతుంటున్న దినాన్న ఆయన ఖచ్చితంగా మన మొరను ఆయన వింటూ ఉన్నాడు. ఆయన రక్షిస్తూ ఉంటున్నాడు, కాపాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఆయన పాడిన ముట్టాడండి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో శవమును ముట్టిన, పాడిన ముట్టిన అపవిత్రత అంటుకుంటుంది. కానీ యేసయ్యను 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. కుష్టు వ్యాధిగ్రస్తుడు ఆయన ముట్టుకున్నాడు. చనిపోయినటువంటి చిన్నవాడా లేమ్మని చెప్పి ఆ చనిపోయినటువంటి శవములను ఆయన ముట్టుకున్నాడు. కానీ అపవిత్రత ఏమాత్రము కూడా యేసయ్యకు అంటుకోలేదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసయ్య పరిశుద్ధుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కాబట్టే మరణాన్ని జయించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన వంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరును కూడా లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాడెను ముట్టి ఉన్నాడు. వెంటనే వాడు దిగ్గున లేచి, ఇదిగో ఆ లేచినటువంటి తన కుమారుణ్ణి ఆ విధవరాలికి అప్పచెప్పి ఉన్నాడు. 4వ విషయాన్ని మనం చూస్తున్నాం. మరణముపై అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. మరణముపై అధికారము కలిగినటువంటి దేవుడు ఈరోజు మరణ ఛాయలలో నుండి ఆయన మనలను విడిపిస్తూ ఉంటున్నాడు. మరణపు నీడ మన మీద పడినప్పుడు, మరణము యొక్క నీడ మనల్ని తాకుతూ ఉంటున్నప్పుడు ఆ మరణ ఛాయలలో నుండి ఆయన మనలను రక్షిస్తూ ఉంటున్నాడు. ఆ మరణాన్ని పారద్రోలుతూ ఉంటున్నాడు. మరణము యొక్క దాస్యంలోనికి మనం పంపించడం లేదు. ఎందుకో తెలుసా? యేసయ్య ద్వారా మనము రక్షించబడినటువంటి వారు, యేసయ్య ద్వారా మనం విడిపించబడినటువంటి వారము. కాబట్టి మనము ధైర్యముగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాయన, అపవిత్రమైనటువంటి పాడిన ముట్టినటువంటి దేవుడవు అయ్యా, అపవిత్రమైనటువంటి సృష్టికర్తను మార్చి సృష్టిని ఆరాధిస్తుంటున్నటువంటి మా యొక్క దేశాన్ని ముట్టవా. పాడిన ముట్టవు కదయ్యా, మా దేశాన్ని ముట్టండి అయ్యా. అనేక మంది శవములుగా మారిపోతున్నారు. ఆ శవములుగా మారకుండా దేవా, హాస్పిటల్స్లో ఉంటున్నటువంటి ఆ బెడ్లను ఒక్కసారి మాట మాత్రము సెలవివ్వా నాయన. మా దేశాన్ని ఒక్కసారి తాకవా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఉన్నాను టీవీలో మహమ్మారి ఒక దేవత తయారు చేస్తారు. అప్పుడే ఏం పేరట? కరోనా దేవత. ఏంటట? కరోనా దేవత. ఆ 2 గొర్రెలను పట్టుకొస్తారు, 2 మేకలు పట్టుకొచ్చారు. దాని నోట్లో మందు పోస్తూ ఉన్నారు. మందు పోసి కరోనా దేవతకి బలి ఇవ్వడానికి రెడీ అయిపోతుంటున్నారు. ఎంత భయంకరమండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీవము కలిగినటువంటి దేవుని మర్చిపోతున్నారు. జీవము కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మర్చిపోతున్నారు. పాడును ముట్టి బాగు చేయగలిగినటువంటి అనేకమైనటువంటి జీవపు కార్యాలు చేయగలిగినటువంటి యేసయ్యను మర్చిపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, పాడిన ముట్టావు కదయ్యా, అపవిత్రమైనటువంటి పాడిన నీవు ముట్టావు కదా నాయన. అయ్యా, అపవిత్రమైనటువంటి వారము, అపవిత్రమైనటువంటి భారతీయులము నాయన, అపవిత్రమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారము, అన్య ఆరాధనలు చేస్తున్నటువంటి వారము, అపవిత్రమైనటువంటి కార్యములు, విగ్రహారాధన, వ్యభిచారము, కాముకత్వము, కక్షలు, ఈర్ష్యలు, అనేకమైనటువంటివి కూడి ఉన్నటువంటి వారము. అయ్యా, పాడిన ముట్టి బాగు చేస్తున్నటువంటి దేవుడవు, మా దేశాన్ని ముట్టి బాగు చేయవా దేవా అని ప్రభువుకి మొరపెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు
మన ప్రార్థనలు ఆయన వింటాడు, ఆయన సహాయం చేస్తాడు. ఆనాడు నాయీను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలని దర్శించి ఆదరించి కనికరించినటువంటి దేవుడు మనలను కూడా ఆయన కనికరిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నా మొరలాలించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గమనేటువంటి పాటను దేవా పాడిన ముట్టవు కదా నాయన. మా దేశాన్ని కూడా ముట్టు నాయన. కుష్టి వ్యాధిగ్రస్తుని ముట్టావు కదా ప్రభువా. అయ్యా, మా దేశాన్ని కూడా ముట్టువా నాయన, మమ్మల్ని ముట్టువా నాయన, మా ప్రజలను ముట్టువా దేవా, మా ప్రజలను బాగు చేయవా తండ్రి, దర్శించువా దేవా అని మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమా, నన్ను నడిపించుమా. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుమా, నన్ను నడిపించుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. నీవు నాకు ఆశ్రయముగనుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములనుందును నీ గుడారములనుందును, నీ రెక్కల చాటున దాగియుందును. యుగ యుగములనుందును నీ గుడారములనుందును, నీ రెక్కల చాటున దాగియుందును. నీ రెక్కల చాటున దాగియుందును. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కాంక్షం కలిగినటువంటి యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఇంతవరకు నీ జీవాహారాన్ని అందించారు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, నాయన కనికరపడేటువంటి దేవుడు నాయన, ఆదరించేటువంటి దేవుడు నాయన, సార్వభౌమత్వము కలిగినటువంటి దేవుడు ప్రభువా, మృతులను సైతము లేపగలిగినటువంటి దేవుడవు తండ్రి. అయ్యా,
మీ చిత్తానికి మా జీవితాలను అప్పచెప్పుకుంటూ ఉంటున్నాం తండ్రి. మా బ్రతుకులు తండ్రి నాయన ఇదిగో సర్వ శరీరులు గడ్డి పువ్వును పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి పువ్వును పోలి ఉన్నది. గాలి వీచగా అది లేకపోవును అని ప్రభువా దేవుని వాక్యం సెలవిస్తున్నది. అటువంటి నీటి బుడగ వంటి, నీటి ఆవిరి వంటి, గడ్డి పువ్వు వంటి మా జీవితాలు ప్రభువా తండ్రి ఇలా ఉన్నాయంటే అది నీ కృపాక్షేమములే తండ్రి. అయ్యా దీవించండి, నడిపించండి, ఆదరించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభువా ఇంతవరకు నాయన మా సంఘం అంతటినీ ప్రభువా నీ కృపాక్షేమముల కింద మీరు భద్రపరిచి నడిపించారు నాయన. నీకు వందనాలు. ఇంకనూ తండ్రి నాయన అయ్యా మా ప్రియ బిడ్డలందరినీ ప్రభువా, మా భారతావనిని ప్రభువా, ప్రపంచమును ప్రభా మీరు ముట్టండి నాయన. అయ్యా అపవిత్రమైనటువంటి పాడిని ముట్టారు కదా తండ్రి నాయన. అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు, అపవిత్రమైనటువంటి జనులము తండ్రి, మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, కక్షపూరితమైనటువంటి తన కామ వికారముల చేత అనేక విధములుగా ప్రభువా ఇదిగో మీ సమస్త అపరాధముల చేత చచ్చిన వారమైనటువంటి వారుగా ఉంటున్నప్పుడు నాయన అయ్యా క్రీస్తు మిమ్మల్ని బ్రతికించునని పౌలు గారు చెప్పుతున్నట్లుగా అయ్యా మమ్మల్ని బ్రతికించండి, మా దేశాన్ని బ్రతికించండి, ఈ ప్రపంచాన్ని బ్రతికించండి నాయన. పాడిని ముట్టినటువంటి దేవుడు నాయన అయ్యా, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు నాయన. ఏ ఒక్కరు నశించిపోకుండా ఆయన మీరు ముట్టి స్వస్థపరిచి మీరు లేవనెత్తండి నాయన. ఇదిగో నాయన వచ్చే వారములకు నాయన ప్రభా ఇంకను అనేకమైనటువంటి నాయన ఈ వైరస్ యొక్క బారిన మేము పడకుండా అవి తగ్గుముఖం పట్టుతూ తండ్రి నాయన అయ్యా మీ చిత్తమైతే నాయన అయ్యో నీ మందిర ఆవరణములు చూడవలనని నా హృదయం ఎంతో ఆశపడుతున్నది అని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా మా హృదయాలు ఎంతో ఆశపడుతున్నాయి నాయన. మేమందరము చేరి నీవు చేసినటువంటి కార్యములు తలపోసుకుని ఏకాత్మతో ఏకస్వరముతో నీకు మొరపెట్టుకునేటువంటి భాగ్యములు నాయన మా అందరికి కూడా మీరు దయచేయాలని అయ్యా కురచకాలినటువంటి నీ దక్షిణ హస్తముతో ప్రభువా ఒక్కసారి మా దేశాన్ని మీరు ముట్టి స్వస్థపరచాలని మనం చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవునికి మన యొక్క కానుకలను సమర్పించుకుందాం. వేగీతాల పాటల పుస్తకం నుండి 800వ పాట, యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తం అనేటువంటి పాటని పల్లవి మొదటి చరణము చివరి చరణము పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును నా సమస్తము నా సమస్తము నా సురక్ష స్వామి నీకు నేను దోషిలోకి బ్రోకేదా
యేసు చేర్చు మేపుడే నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీర్తు నా సమస్తము యేసు నీదే నా సర్వాస్తి ఆశుజ్వాల పొందితి ఆసురక్ష నారందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్ష కానికీర్తు నా సేకరించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఇదే సమయంలో బలహీనమైనటువంటి బిడ్డలు, సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే మీరున్న స్థలాల్లో మోకరించి ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఉమా సహోదరి వారి యొక్క బావగారు ఎంతో బలహీనముగా ఉన్నారు. ఆ బిడ్డను బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగనే జీవమణి గారు వారి యొక్క సహోదరి బలహీనముగా ఉంటున్నారు. వారిని బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. హైదరాబాదులో మన సంఘ సభ్యత్వం తీసుకుని అక్కడ నివసిస్తున్నటువంటి సహోదరి జ్యోతి మరి ఆ బిడ్డ యొక్క బలహీనతను బట్టి మరి గైనిక్ సంబంధించినటువంటి సమస్యలను బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగనే కిరణ్ బాబు సహోదరు సుప్రియ వారి యొక్క పరిపూర్ణ స్వస్థత క్షేమము కొరకు మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అన్నమ్మ గారిని బట్టి వారి యొక్క కోడలు అనిత వారి యొక్క తల్లిగారిని బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి దీప్తిని బట్టి మరి ప్రసవ దినములు నిండి ఉంటుండగా ప్రభు కృప చూపించి నార్మల్ డెలివరీ దేవుడు దయచేసి కృప చూపించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి మనవి చేస్తూ, అలానే జయలక్ష్మి గారు మరి తలకి గాయం తగిలి మరి బాధపడుతూ ఉంటున్నారు. వారిని బట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలానే ఢిల్లీలో ఉంటున్నటువంటి సహోదరి దివ్య వారి యొక్క అత్తగారు మరి ఆ బిడ్డ యొక్క పరిపూర్ణ స్వస్థతను బట్టి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగినటువంటి యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి ఒకసారి నీ పాదాలు చెంతకు వస్తూ ఉంటున్నాం అయ్యా. నీవు ఇచ్చిన దానిలో ప్రభా తండ్రి నాయన కానుకగా నాయన ప్రభా ఈ కష్ట సమయంలో కూడా తండ్రి నాయన నీకు అర్పిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను కూడా మీరు దీవించండి. కొరతలు లేకుండా తండ్రి, కొలతలు లేకుండా అత్యధికమైనటువంటి దేవుని ఆశీర్వాదం ఇచ్చి నడిపించండి. ప్రతి విధమైనటువంటి లోటును ప్రభు మీరు తొలగించి, ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యను ప్రభు నాయన మీరు తీర్చి నాయన బిడ్డలకు క్షేమదాయకముగా మీరు నడిపించండి.
ఆనాడు మా యొక్క పితరులైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలను ప్రతి దినము మన్నాతో పోషించినటువంటి దేవుడు. ఏ దినము భత్యమో ఆ దినానికి నీవు దయచేసి మరుసటి దినమును కూడా నీవు సిద్ధపరిచి దయచేసినటువంటి దేవుడు. అట్టి రీతిగా తండ్రి ఏ దినమునకు సరిపడు ఆహారమును ఆ దినమునకు నాయన ప్రభువా ప్రతి బిడకు సమృద్ధికరముగా తండ్రి మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. ఉద్యోగాలకు వెళుతూ ఉన్నారు, వ్యాపారాలకు వెళుతూ ఉంటున్నారు నాయన. ఆయా పనుల నిమిత్తమై బయటకు వెళుతున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నాయన మీరే తండ్రి నాయన స్వస్థపరచి విడుదల దయచేసి నాయన నీ యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కింద ప్రతి బిడ్డను కూడా మీరు భద్రపరిచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన ఇక ఆన్లైన్ ద్వారా తండ్రి కానుకలు పంపిస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా తండ్రి మీ దీవెన ఆశీర్వాదంలో ప్రభావ ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. ఏ విధమైనటువంటి కొరత లేకుండా ప్రభావ మీరు సమృద్ధిని దయచేయండి దేవా. యేసయ్యానికి వందనాలు తండ్రి ప్రభా. మరలా తండ్రి నాయన కొంతకాలము తండ్రి నాయన శ్రమ కలిగినను మరలా మమ్మల్ని ప్రభా ఆశీర్వదించేటువంటి దేవుడు తండ్రి, మరలా మాకు సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడు నాయన. అట్టి రీతిగా తండ్రి నాయన మీరే మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించాలని మనం చేసుకుంటున్నాం. అయ్యా తండ్రి ఇదిగో నాయన పేర్లు చదివి ఉన్నాం నాయన, మీరు విని ఉన్నారు, మీకు దరఖాస్తు పెట్టుకుని ఉన్నాం నాయన. ప్రతి బిడను మీరు స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ఈ దినాన్ని ఏ రీతిగా తండ్రి స్వస్థపరచబడినటువంటి వారి యొక్క పేర్లు మేము చదివి నిన్ను మహిమపరచామో అట్టి రీతిగా తండ్రి నాయన ఇదిగో ఈ దినము చదివినటువంటి పేర్లు బిడ్డలను కూడా ప్రభువా మీరే స్వస్థపరిచి మీరే విడుదల దయచేసి యేసు నామములో తండ్రి నాయన ప్రతి బిడకు క్షేమాభివృద్ధిని మీరు దయచేయాలని మనవి చేసుకుంటున్నాం. యేసయ్య మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ప్రభా. మీ దేవుని ఆశీర్వాదం ప్రతి బిడ పైనను మీరు నిండుగా కురమరించి మీ సహాయం ఇచ్చి మీరు నడిపించాలని మనవి చేసుకుంటూ ఘనత మహిమ ప్రభావం నీ నామానికి ఆరోపించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా సంఘ ప్రకటనలు మన దేవుని మహాకృపను బట్టి మరి ఇక నెల ఆఖరి వరకు కూడా దేవుడు మనందరినీ కూడా రక్షించి కాపాడి పోషించి స్వస్థతనిచ్చి ఆశీర్వాదకరంగా నీవు నడిపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి వచ్చే నెల మొదటి ఆదివారము కాబట్టి దయచేసి ఎవరి గృహాల వద్ద వారే మరి రొట్టెను పులియని ద్రాక్షారసమును సిద్ధపరచుకొని మరి ప్రభు బలను సమీపించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క నెలలో మొదటి వారము కాబట్టి గృహాల వద్దనే మనం అందరం కూడా ప్రభు బలని సమీపించబోతున్నాం కాబట్టి దయచేసి సిద్ధపరచుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రతిదినము కూడా వాట్సాప్ ఆడియోలో మరి సాయంకాలము 7 గంటల నుండి విజ్ఞాపన ప్రార్థనలు మన విశ్వాసమైనటువంటి వారు మరి చేస్తున్నారు. అలాగే శుక్రవారము ఆడియో ద్వారా ఆరాధన పంపిస్తూ ఉంటున్నాము. దయచేసి మీ ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క ఆదివారపు ఆరాధనలు యూట్యూబ్లో PGBC మినిస్ట్రీ అనేటువంటి దానిలో వస్తూ ఉంటున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునండి. తప్పకుండా అనేకులకు పరిచయం చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అలాగనే మరి ఈ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలను పంపిస్తూ దేవుని పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. అలాగనే మధురవాడ ప్రేయర్ హాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మరి ప్రియ బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రకటనలను ముగిస్తూ ఉంటున్నారు. అందరం కూడా లేచి నిలబడినట్లయితే కర్త మమ్ము దీవించి అనేటువంటి ముగింపు కీర్తన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. కర్త మమ్ము దీవించి క్షేమ
కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము నేటి ఆరాధనలో పాలుభాగస్తులై ప్రభుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినటువంటి ప్రియ విశ్వాసులకును కుటుంబాలకును చేరినటువంటి ఎల్లరికి సార్వత్రిక సంఘాలకును మన భారతావనికి ప్రపంచమునకును పాడిన ముట్టి స్వస్థపరిచినటువంటి దేవుడు మన దేశాన్ని కూడా ముట్టి స్వస్థపరిచి ఆయన కృప అనుగ్రహించి సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు అండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. యెహోవా షలోమ్.